4 లక్షల అప్పులైన ఒకటి మందు తిన్నాడంట. 4 లక్షల అప్పులైన మందు తిన్నాడంట చచ్చిపోదామని. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. బతికిచ్చి బయటకు తెచ్చేసరికి 7 లక్షలు అయింది. హాస్పిటల్ బిల్లు మళ్ళీ వాడికే ఇచ్చారు. ఏందిరా హాస్పిటల్ బిల్లురా, ఎట్లా ఎంత కష్టపడి నేను బతికించుకున్నావు? ఎందుకు బతికిచ్చారు? నా ఫ్రెండు కాబట్టి. అసలు ఎందుకు తిన్నానో తెలుసా? 4 లక్షలు అప్పు అయిందని తిన్నాను రా. 7 లక్షలు అప్పు తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ తినాలి కదరా నేను అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4కే వాడు తింటే మళ్ళీ 7 ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న సమస్యలే జాలం అన్నట్టు మళ్ళీ నువ్వు పేషెంట్ పోయి మళ్ళీ ఇంకా దరిద్రాన్ని పెంచుతావా? దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. అటు దేవుని కొరకు ఇటు మానవుల కొరకు నువ్వు ఫలించాలంటే దాన్ని హెల్త్ కాపాడు. లేకపోతే ఒక వ్యసనపరుడికి ఏ తీర్పు ఉందో నీకు అదే తీర్పు వచ్చింది. జాగ్రత్త. అర్థమైంది కదా? కాబట్టి వ్యసనాలను విసర్జించాలి. దేహాన్ని పాడు చేసుకునేవి ఏవైనా సరే మానుకోవాలి. అది ప్రసంగిలో చెప్పింది. వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో. కాబట్టి ఇక ప్రభు దగ్గరికి బాప్తిస్మానికి వెళ్ళడానికి ముందే సిద్ధపడిపోయారు. అసలు ఏసై దగ్గరికి పోయిన తర్వాత సిగరెట్లు మానేశా, మద్యం మానేశా, ఇక వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఇంకెందుకు మరి అన్నీ మానుకొని వదిలేసుకున్నాను. ఇక క్రొత్త జీవితం కావాలనుకున్నాను. పాత జీవితంలో చచ్చిపోయాను. ఇంకెందుకు? సచ్చినోడిని పాతేస్తే పోయిద్ది. నువ్వు చచ్చిపోయినోడిని ఉంచుకుంటే వాసన కొట్టిద్దిగా. అందుకని పాత జీవితంలో సచ్చినోడిగా పాతేయాలని బాప్తిస్మానికి పోయాను. బాప్తిస్మంలో 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం ద్వారా పాతోడు సమాధి చేయబడ్డాడు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి, షాలేము రాజుగా క్రొత్త జన్మ ప్రారంభమైంది. బాప్తిస్మం అప్పుడు పేరు మార్చేదాని వెనుకున్న ఆంతర్యం కూడా అదే. కొంతమంది పేరు మార్చకుండా పాత పేరుతోనే వదిలేస్తారు. నేను పేరు మారుస్తా. ఎందుకు మారుస్తానంటే, ఇప్పుడు పాత జీవితంలో వీరయ్య అనేవాడుగా నేను క్రొత్త జన్మలో కూడా అదే పేరుతో బతికితే ఆ మనిషే బతుకుతున్నట్టు. వీరయ్య ఏం చేశాడు? బాప్తిస్మంలో చచ్చిపోయాడు. మరి ఇప్పుడు పుట్టినోడు ఎవరు? క్రీస్తు యేసునందు నూతనంగా జన్మించిన వీడి కొత్త పేరు, వీడి కొత్త శిశువు, వీడి కొత్త పేరు. అంతే కదండి? పాతోడి కొత్త పేరు పెడతామా? మరి కొత్త పేరు పెట్టామంటే వాడు కొత్తగా జన్మించినోడని అర్థమా కాదా? అందుకే క్రొత్తగా జన్మించిన శిశువుకి ఎలాగైతే పేరు వెతికి పెడతామో, క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన నూతన జన్మ, రెండవ జన్మ, ద్విజన్మ అనుభవంలోకి వచ్చిన వారికి క్రొత్త పేరు కూడా ఇవ్వబడింది. అంటే ఏంది? పాత వ్యక్తిగా నీ పేరు మాసిపోయింది, నీ జీవితం చనిపోయింది. ఇప్పుడు నువ్వు క్రొత్త వ్యక్తివి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్త వాయును. దేవునికి స్తోత్రం. ఏమాయను?